హలో హాయ్ నేను మీ ఈస్ట్ హీరో మళ్ళీ మీ ముందుకు వచ్చా మంచి సరికొత్త వీడియోతో వచ్చాను. మనం నరసాపురం సైనటిపల్లి లంక వశిష్ట గోదావరి రేవు దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ సైనటిపల్లి లంక జనాల ఆలోచనలతోటి అలా ఆవేదన చూస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు లంక పరిస్థితి ఎలా ఉందంటే చందమామ రావే జాబిలి రావే అని ఇది వరకు చంటి పిల్లలకి గోరుముద్దలు తినిపించు చందమామను చూపించి గోరుముద్దలు తినిపించేవారు. అలా ఉంది గోదావరి పరిస్థితి. ఒక 2 శంకుస్థాపన దిమ్మలు కట్టారు. మాకు తెలియకుండా మరొక శంకుస్థాపన దిమ్మ అప్పుడు శంకుస్థాపన చేశారు. కానీ బ్రిడ్జ్ మట్టికి అలాగే ఉంది. అది చూడండి ఫ్రెండ్స్, పంటి చూడండి. ఆ పంటిలో ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఒక జాబ్ చేసుకునే వ్యక్తులు ఉన్నారు, ట్రైన్కి వెళ్ళే వ్యక్తులు ఉన్నారు, బస్సుకి వెళ్ళే వ్యక్తులు ఉన్నారు, ఒక పశువులు మేపుకుని పాలు అమ్ముకునే వ్యక్తులు ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా ఆ సమయానికి వెళ్ళి చేరుకోలేరు. స్కూల్కి సమయానికి వెళ్ళకపోతే టీచర్ తిడతాడు, జాబ్కి సరైన టైంకి వెళ్ళకపోతే మేనేజర్ తిడతాడు. ఎవరు ఏమీ ఎదగలేని పరిస్థితి. అదే బ్రిడ్జ్ అనేది ఉంటే ఎవరికాలే టైంకి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని సక్రమంగా ఇంటికి వస్తారు. నైట్ 7 గంటల దాకా పంట తిరుగుతుంది. వాడు జాబ్కి వెళ్ళేవాడు 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, ఏ టైం వస్తారో తెలియదు. అలా ముఖ్య ఎక్కడ ఉందరా అంటే అలా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్. 2 నిమిషాల ప్రయాణానికి 1.5 ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఎవరికైనా ఏ ఒంట్లో బాగోకపోయినా ఏం చేయాలన్నా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఒక ఆర్ఎంబి ఎవరో డాక్టర్ అంటే 2 నిమిషాలతో వెళ్ళిపోయే దానికి 1.5 తిరిగి వెళ్ళాలంటే 1.5 పట్టొచ్చు. ఏదన్నా దారిలో ఆటంకం వచ్చి 2 గంటలు పట్టొచ్చు. ఈ 2 గంటల్లో వాడు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేరు కదా ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ నేటి బాలలు రేపటి పౌరులు అన్నారు. నేటి బాలలు రేపటి పౌరులు అవ్వాలంటే ఎలా అవుతారు సార్? బాలలందరూ ఇక్కడే ఉండిపోతారు. మీరు దాటిస్తేనే రేపటి పౌరులు అవుతారు. వీళ్ళందరినీ మీరు పైకి నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి రామాయణంలో హనుమంతుడికి బ్రిడ్జ్ చేసి మా ఈ లంక ప్రజలందరినీ ఇంకా మిగతా ప్రజలందరినీ కూడా అవతలకు దాటిస్తారో లేదా యువతలే ఉంచేసి అలా నడిపిస్తారో మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేలా చూడండి. ఎంతో మంది ప్రిపేర్ చేస్తామని అవుతుంది అనుకుంటానే చూస్తాం. కానీ ఎప్పుడు అవుతుంది? జనాల ఆశలు అత్యాశలో అవుతాయో, ఆశల్లో ఉంటాయో ఉండవో అది మీరే చెప్పాలి. ఏ ప్రభుత్వం వచ్చి ఎన్ని స్తంభాలు ఎన్ని దిమ్మలు కట్టినా ఏం అవట్లా, దిమ్మలే ఉన్నాయి తప్ప మా జీవితాలు కూడా అలాగే నిలబడి ఉండుకొని మా జీవితాల్ని ఎదరికి నడిపిస్తారా లేదా ఇక్కడ ఆప్ చేస్తారా? మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ జనాల ఆవేదనతో నేను చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఇక్కడ పడే బాధలు. వరదలు వస్తే ఉండవు, పనులు ఉండవు. వ్యవసాయం చేసుకునే బతకలు ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా వేరే అభివృద్ధి ఏమి వ్యవసాయం పనులకి వెళ్ళాలి, వ్యవసాయ పనులు చేసుకునే పోడగడి. ఈ వరదల కారణంగా ఈ వర్షాల కారణంగా పనులు ఆగిపోతే ఆ చెరువుల్లో అడ్లు వరదలు ఆశిస్తే వాడు పనులు ఆపేస్తాడు. వేరే మార్గం అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. వీళ్ళకి మీకు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పూటగాడ ఒక అప్పులు చేస్తారు ఫ్రెండ్స్. ఈ అప్పులు చేస్తే ఏమవుతుంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అదే బ్రిడ్జ్ అంటూ ఉందనుకోండి, ఈ ఉపాధి పనుల కోసం ఈ పనులు ఏమనుకుని అవతలకి వెళ్ళి ఒక కంపెనీలోను ఒక షాప్లోను ఎందులో కానీ చేసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే వీళ్ళందరికీ మంచి జీవనోపాధి కల్పిస్తారని ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించి మీరందరూ కూడా వీళ్ళని ఇంకా ఎదరికి నడిపించాలని ఈ వారధి వేసి వీళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుకి వీడియో పెట్టాను ఫ్రెండ్స్. మీరు మిగతా రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా అంచెలంచెలుగా నన్ను ఎదగరిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.